అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 9వ తరగతి తెలుగు గద్య భాగంలో 6వ పాఠ్యాంశమైన తీర్పు అనే పాఠ్యాంశానికి సంబంధించి టోటల్ నోట్స్ని చూద్దాం. గౌతముడు దేవదత్తుల మధ్య హంస గురించి జరిగిన సంవాదాన్ని రాయండి. రెండవ ప్రశ్న, హంస దేవదత్తునిదే అనే నిర్ధారణ ఎలా జరిగిందో మీ మాటల్లో రాయండి. తర్వాత మూడవది, గౌతముడు హంసకు చేసిన సపర్యల గురించి రాయండి. ఇది కంటిన్యూషన్ అమ్మ. శరీరాన్ని తడిమి ప్రేమపూర్వకమైన మాటలు మాట్లాడి కంటిన్యూషన్. తర్వాత నాలుగవ ప్రశ్న, హంస తీర్పు పాఠ్యభాగ కవి గురించి రాయండి. హంస తీర్పు పాఠ్యభాగ కవి వచ్చి కరుణశ్రీ గారు. తర్వాత క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి. దేవదత్తుడు సిద్ధార్థుడు హంసను పిలిచిన మాటలను తీర్పులోని వ్యత్యాసాన్ని ఫలితాన్ని సొంత మాటల్లో వ్యక్తీకరించండి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకోండి మా. ఇది కంటిన్యూషన్. తగ్గి కుంగిపోయింది తర్వాత గౌతముడిది కంటిన్యూషన్. తర్వాత రెండవ ప్రశ్న, ఈ కథలో మీకు ఎవరి పాత్ర నచ్చింది, ఎందుకో రాయండి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకోండి మా. తర్వాత మూడవ ప్రశ్న, ఈ పాఠాన్ని నాటికగా ప్రదర్శించడానికి వీలుగా గౌతముడు దేవదత్తుల సంభాషణను రాయండి. ఇక్కడ గౌతముడు ఏం మాట్లాడినాడు, దేవదత్తుడు ఏం మాట్లాడినాడు, సంభాషణ అర్థమవుతుందా? తర్వాత ఇక్కడ జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి మా. నీ వల్లనే ఎక్కడికక్కడ స్క్రీన్ షాట్ తీసుకో. ఒకవేళ అక్షరాలు కనుక క్లియర్గా లేకపోతే మీరు నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్స్ తీసుకోండి మా, అప్పుడు క్లియర్గా ఉంటుంది. తర్వాత భాషాంశాలు, క్రింది వాక్యాలు చదివి ఎరుపు రంగులో ఉన్న పదాన్ని ఉపయోగించి అర్థాన్ని రాసి వాటితో సొంత వాక్యాలు రాయండి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకోండి మా. తర్వాత సమానార్థక పదాలు, అంబరం అంటే ఆకాశం గగనం, శరం అంటే బాణం అమ్ము, తర్వాత సరోవరం అంటే సరస్సు తటాకం, తర్వాత వాక్కులు అంటే మాటలు పలుకులు, కరములు అంటే చేతులు హస్తాలు, నానార్థాలు, శ్రీ అంటే లక్ష్మీ సంపద, ఖగము అంటే పక్షి బాణము, మధు అంటే తేనె చైత్రము, తర్వాత కృతము అంటే నెయ్యి నీరు, సోమ అంటే శ్రయము పరాక్రమము. తర్వాత క్రింది ప్రకృతి వికృతులను ప్రకృతి వికృతులు, లక్ష్మి లచ్చి, హంస అంచ, న్యాయము నాయము, రత్నము రతనము, అంకము అంకె, భీతి భీతి, త్రోవ అంటే దానికన్నా త్రోవనే వస్తుంది, ప్రాణము పానము, రాక్షసి రక్కసి, సంతోషము సంతసము. తర్వాత వ్యాకరణాంశాలు ఇక్కడ చూడండి మా. కవీంద్రుడు అంటే కవి ప్లస్ ఇంద్రుడు ఉత్వసంధి, మునీంద్రుడు అంటే ముని ప్లస్ ఇంద్రుడు సవర్ణ దీర్ఘ సంధి, తర్వాత పావములు, తర్వాత భావ ప్లస్ అమరములు సవర్ణ దీర్ఘ సంధి, ప్రేమాంకము ప్రేమ ప్లస్ అంకము సవర్ణ దీర్ఘ సంధి, పరమేశ్వరుడు పరమ ప్లస్ ఈశ్వరుడు సవర్ణ దీర్ఘ సంధి. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీరు చేసుకునే ఒక సబ్స్క్రైబ్ అండ్ మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఒక రకమైన సపోర్టింగ్గా ఉంటుందమ్మా. నా ఛానల్ని ప్రత్యక్షంగా పరోక్షంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ మరొకసారి ధన్యవాదాలు.